హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే శుక్రవారం. అన్నం వండేటప్పుడు అన్నంలో ఈ ఒక్కటి వేయండి చాలు, మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి రేపు శుక్రవారం నాడు అన్నం వండేటప్పుడు ఏ స్త్రీలు ఎలాంటివి పదార్థాలు అన్నంలో వేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో డబ్బు అనేది ఎక్కువగా రావాలని ఆశపడుతూ ఉంటారు. తమకి ఎలాంటి ధన లేదా ధాన్యం నష్టం రాకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈ విధమైన పరిహారం రేపు శుక్రవారం నాడు చేసినట్లయితే మీకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండకుండా ఉంటుంది. మరి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క స్త్రీ ప్రతిరోజు అన్నం వండుతూనే ఉంటుంది. అన్నం మనకి ఎంతో ముఖ్యమైనది. అన్నం లేనిదే మనకి జీవితం అనేది లేదు కదండి. మరి అలాంటి అన్నం వండేటప్పుడు ఆ అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్క పదార్థం వేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కళ్ళు ఉప్పు అండి. కళ్ళు ఉప్పు అన్నం ఉడికేటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఎందుకంటే కల్లుప్పు సముద్రంలో ఉద్భవించింది. అలాగే లక్ష్మీదేవి కూడా సముద్రంలో ఉద్భవించింది. అందుకని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ కల్లు ఉప్పును అన్నం ఉడికేటప్పుడు మీరు కనుక వేసినట్లయితే మీకు ఎంతో రెట్ల లాభం అనేది వస్తుంది. మీకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక రెండవది ఏంటి అంటే ఆవు రెండోది ఆవు నెయ్యి. మీరు కల్లుప్పు వేయకపోతే ఆవు నెయ్యి కూడా వేయచ్చండి. కొంచెం ఆవు నెయ్యి కూడా వేసి ఉడికించడం వల్ల మీకు ఎంతో మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి రేపు శుక్రవారం నాడు ఏ విధమైన పదార్థం అన్నం ఉడికేటప్పుడు స్త్రీ వేయాల్సి ఉంటుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.